చారు మంజుదార్ ఆశయాలను అందరూ కొనసాగించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు. దేశంలో ఎంఎల్ లిబరేషన్ పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్ చారు మంజుదార్ 52వ వర్ధంతి కార్యక్రమాన్ని టేకుమట్ల మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ నిర్వహించారు. మంజుదార్ పీడితుల పక్షాన నిలబడి ఎన్నో ఉద్యమాలు నిర్వహించారన్నారు. ఆయన స్థాపించిన పార్టీ బీహార్లో 12 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 2 పార్లమెంటు సభ్యులను గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ జిల్లా కమిటీ సభ్యులు కాసర వేణుకుమార్, సాద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 52వ వర్ధంతి కార్యక్రమాన్ని చారు మంజుదార్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని టేకుమట్ల మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. విప్లవ ఉద్యమానికి, ఎంఎల్ పార్టీ ఉద్యమానికి వ్యవస్థాపక నాయకులుగా పనిచేసినటువంటి చారు మంజుదార్ గారు పీడితుల పక్షాన, పేద ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన అనేక ఉద్యమాలు నిర్వహించి, అనేక పోరాటాలు నిర్వహించి ఈరోజు వాళ్ళ పక్షాన నిలబడినటువంటి చారు మంజుదార్ గారి 52వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనే ఆశయాలను ఎంఎల్ పార్టీగా, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా పూర్తి స్థాయిలో కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఆయన స్థాపించినటువంటి పార్టీ దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఈరోజు పార్టీ నిర్మాణం కలిగి ఉంది. ఈరోజు బీహార్ రాష్ట్రంలో 12 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, ఈరోజు పార్లమెంట్లో 2 ఎంపీలు కలిసి పార్లమెంటు లోపల బయట ఈరోజు కేంద్ర ప్రభుత్వ పైన, విధానాలపైన, వ్యతిరేకత పైన ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, అట్లాగే మన హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఈరోజు దేశ ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాలరాస్తూ ఉన్నారు, కార్మిక హక్కులను కాలరాస్తూ ఉన్నారు. వారి వ్యతిరేకంగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్యై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు రానున్న కాలంలో ఇట్లాంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, సంపన్నుల పక్షాన కుంభకాస్తున్న ప్రభుత్వాలపైన, అట్లాగే నిరుపేదలపైన జిఎస్టీ విధించి అనేక ఛాయదాడు కంచె మొదలుకొని పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ కొనుక్కున్న పెద్ద ఎత్తున సామాన్య ప్రజలపైన జిఎస్టీ పడతా ఉంది. అందుకని ప్రభుత్వ విధానాలపైన సిపిఎం లిబరేషన్ పార్టీగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాము.